తల్లిదండ్రుల ఆలనా పాలనలో ఉండాల్సిన చిన్నారి బాబును రైల్లో వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. మెదక్ జిల్లా చేగుంట మండలం వడ్యారం రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని 15 నెలల చిన్నారి బాబును గుర్తు తెలియని వ్యక్తులు కాచిగూడ నుండి మెదక్ వెళ్లే రైల్లో వదిలి వెళ్లారు. S9 కోచ్లో ప్రయాణికులు ఎవరు లేకపోవడం, చిన్నారి బాలుడు ఉండడంతో రైల్లో జామకాయలు అమ్మే వ్యక్తి విషయాన్ని గమనించి వడ్యారం రైల్వే స్టేషన్ మాస్టర్కు చిన్నారి బాబు గురించి సమాచారం అందించగా వడ్యారం రైల్వే స్టేషన్ మాస్టర్ ఇట్టి విషయాన్ని కామారెడ్డి రైల్వే స్టేషన్కు సమాచారం అందించారు. కామారెడ్డి రైల్వే SI తావు నాయక్ ఆధ్వర్యంలో చిన్నారి బాబును మెదక్ బాల రక్షక్ మెదక్ జిల్లా అధికారులకు అప్పగించారు. ఈ చిన్నారి బాబు తల్లిదండ్రులు, బంధువులు ఈ చిన్నారి బాబును గుర్తించినట్లయితే కామారెడ్డి రైల్వే పోలీసులను సంప్రదించాలని కామారెడ్డి రైల్వే SI తావు నాయక్ మీడియాకు తెలిపారు. చిన్నారి బాబును బాలల సంరక్షణ అధికారులకు అశోక్, మంజుల, రమేష్లకు అప్పగించినట్లు వెల్లడించారు. ఈ చిన్నారి బాబు ఎవరు అనే కోణంలో దర్యాప్తును చేపట్టారు రైల్వే పోలీసు అధికారులు. కామారెడ్డి నా పేరుతో వచ్చి తావు నాయక్. నేను గత 8 సంవత్సరాల నుంచి కామారెడ్డి రైల్వే స్టేషన్లో TRPSIగా పనిచేస్తున్నాను. ఈరోజు రైల్ నెంబర్ 07577 కాచిగూడ నుండి మెదక్ పోయే ప్యాసింజర్ రైల్లో S9 కోచ్లో ఒక చిన్న పిల్లడు దాదాపుగా 15-16 నెలలు బాబు గుర్తు తెలియని తల్లిదండ్రులు ఆ కోచ్లో వదిలిపెట్టడం వల్ల ఒక రెడ్డిపేట గ్రామస్తుడైన భిక్షపతి అనే వ్యక్తి జామకాయలంతా రోజు మాదిరిగా కూలి పనిచేస్తుంది. జామకాయలు బిజినెస్ చేసుకొని వస్తాం. బొలారంలో జామకాయలంతా తిరిగి మళ్ళీ వడ్యారం రైల్వే స్టేషన్లో దిగి ఆయన వేసుకుపోతాం. అతను వచ్చేసి మన స్టేషన్ మాస్టర్ గారికి ఇంటిమేషన్ ఇస్తాడు. వడ్యారం రైల్వే స్టేషన్ మాస్టర్ ఆ బాబు తీసుకొచ్చి తన సంరక్షణలో పెట్టుకోవడం జరిగింది. వడ్యారం రైల్వే స్టేషన్ మాస్టర్ మాకు ఫిర్యాదు చేయడం మేడం. అటు ఫిర్యాదు మేము కేసు నంబర్ వచ్చేసి 139/2024 అండర్ సెక్షన్ 317 IPCగా కేసు నమోదు చేసుకొని పరిశోధన చేస్తున్నాం. బాలునికి సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైనా గుర్తుపట్టి వచ్చినదో రైల్వే పోలీస్ SI కామారెడ్డి గారికి కామారెడ్డి గారికి సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. బాల సంరక్షణ కలెక్టర్ ఆఫీస్ మెదక్ వాళ్ళకి అప్పచెప్తున్నాను. వాళ్ళ సంరక్షణలో బాబు ఉంటాడు. మాకు ఎవరైనా సంప్రదించినందుకు వాళ్ళని మేము అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ బాబు వాళ్ళకి ఇప్పించే బాధ్యత మాది.